నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు నగర పరిధిలోని 44వ డివిజన్ నందు మహబూబ్ ఖాన్ పార్క్, 4వ డివిజన్ శ్రీరామ్ నగర్ పార్క్, సంతపేట గుంటబడిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాట్లకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, నగర అధ్యక్షుడు మావిడాల మధు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పిట్టి సత్యనాగేశ్వరరావు, కప్పిర శ్రీనివాసులు, కప్పిర రేవతి, రంగన్న ముఖ్య నాయకులు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, 2014-19లో ఈ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని యాక్చువల్గా గౌరవనైన మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెట్టాం. దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, ఏదైనా ట్యాంక్స్ ఉండే ట్యాంక్స్ని యాక్చువల్గా మోడర్నైజ్ చేయటం కావచ్చు, బ్రహ్మాండంగా చేసాం. ప్రజల యొక్క మనందరం బ్రహ్మాండంగా పొందాం. వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతి పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చా, పిల్లలకు ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చా. ఇప్పుడు పోయి పార్క్లో చూస్తే అన్ని స్ట్రక్ అయిపోయినాయి. ఇవాళ మరి 44 దాంట్లో పార్కు పోతే అన్ని ఆల్మోస్ట్ ఉన్న ఒక్కడ తప్ప అన్ని స్ట్రక్ అయిపోయినాయి. పిల్లలు ఆడుకోవటానికి లేకుండా పోయినాయి. కొన్నిటికైతే కమ్ములు చుట్టుండారు. ప్రజల అవసరాలు. ఒక మున్సిపాలిటీ అంటే ఏంటంటే ప్రజలకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చే చెత్త చెదారం ప్రాపర్గా తొలగించడం. దానికి చెత్త పన్ను వేశారు, దానికి సిస్టమ్ లేదు. ఆ వెహికల్స్ ఏదో పెట్టారు, వాళ్ళు కోర్టు పోయారు. ఈ విధంగా అంత అస్తవ్యస్తం. డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అంతే. నేను 2019 ఫిబ్రవరిన 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తీసుకొస్తే ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ అది పోయింది. ఎందుకంటే వాళ్ళు 70% ఇస్తారు, 30% రాష్ట్ర వాళ్ళ పట్ల. అమృత్ 2021లో ఇస్తే దాన్ని వదిలేశారు. నిజంగా ఆ 2 ప్రాజెక్టులు అయిపోయింటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ వచ్చినది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది, అస్తవ్యస్తంగా చేసింది. మున్సిపాలిటీలకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అవన్నీ వాళ్ళకి వచ్చే కలెక్షన్స్, ఇంటి పనులు కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళు అప్రూవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు చేసుకోవాలా. అది చట్టం. దాన్ని కూడా వదిలేసేసి మొత్తం డబ్బులంతా డైవర్ట్ చేసేసి సర్వనాశనం చేశారు. అయితే ఈరోజు రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు. 85 లక్షల టన్నుల లెగసీ ఉంది. అంటే వాడిన చెత్త చెదారం దెబ్బల్లో 85 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఉండకూడదని నాకు ఆదేశించారు. దాని ప్రకారం అడుగులు వేస్తున్నాం. నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన యొక్క రూరల్ యాక్చువల్గా నేషనల్ హైవే పక్కనే తీసుకుంటే పెద్ద దెబ్బ ఉంది ఎప్పటి నుంచో. దానికి కూడా టెండర్ ఇచ్చాం. బహుశా వాళ్ళకి 4 రోజుల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా 1 by 1 చేస్తున్నాం. ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండటానికి డ్రింకింగ్ వాటర్కి 1100 కోట్లతో నెల్లూరు ప్రాజెక్ట్ తెచ్చాం. 165 కోట్లు వర్క్ ఆగిపోయింది. గత 5 సంవత్సరాలు ఏమి చేయలే. 165 కోట్లు వదిలేశారు. అట్కో వాళ్ళు మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, రేపు April 1st నుంచి ఇస్తామన్నారు. అంతేకాని April 1st నుంచి ఏ మున్సిపాలిటీ కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీకి వదిలేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని లోకల్ బాడీలో కౌన్సిల్లో పెట్టుకొని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళ అవసరాలు, డ్రింకింగ్ వాటర్ అవసరమా, డ్రైనేజ్ అవసరమా, స్టామ్ వాటరా, లైట్లా, పార్కుల, కమ్యూనిటీ హాల్సా, ఆ నిర్ణయం చేసుకునే దానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు. దానికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 3 పార్కుల్లో టెంకాయలు కొట్టాం. మొత్తం ఎక్విప్మెంట్ అంతా రెనోవేట్ చేసి చేయడానికి ఒక్కొక్కటి 35 లక్షలు, 40 లక్షలు. ఇవాళ వచ్చినప్పుడు మళ్ళీ 3 పార్కులు. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 3 పార్కులు నెల రోజులు అప్పంటే వాళ్ళు 1 వీక్లోనే దాదాపు ఇన్స్టాల్ చేశారు. మరొక వీక్లో దాన్ని ఇనాగరేషన్ అయిపోతున్నాం. అంటే నెల రోజులు టార్గెట్ ఇస్తే అధికారులు, కన్సల్టెంట్లు 15 రోజుల్లోనే పూర్తి చేస్తాం. నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న ఎస్సీ కావచ్చు, డిఈ కావచ్చు, ఈ కావచ్చు, ఏఈ కావచ్చు,
వాళ్ళందరూ కూడా కన్సల్టెంట్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే నెల రోజులు టైం ఇచ్చింది, 15 రోజులు చేస్తాను. నిజంగా అభినందించాలి వాళ్ళందరినీ. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్నవి ఏదైతే ఉన్నాయో 3 నెలల్లో పార్కులన్నీ, డ్యామేజ్ అయిన పార్కులన్నింటినీ 2014-19లో ఉన్న దానికంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను. అదేవిధంగా స్కూల్స్లో ఇప్పుడు ఇక్కడ మనం చూసాం, ఇది యాక్చువల్గా గుంటబడి అంటారు మోడర్న్ స్కూల్. దీంట్లో ఈ స్థలం 3.5 ఎకరా స్థలం ఉంటే నేను మొన్న చూస్తే ఇక్కడ పెద్ద గుట్టలు ఉన్నాయి. ఇక్కడే ప్యాకెడతారంట, ఇక్కడే జోదం అంట, ఇక్కడే తాగుపోతారు. అప్పుడే చెప్పాను, నాకు ఏం చేస్తారు, వారంలో మొత్తం క్లీన్ చేయాలన్నా చక్కగా అధికారులు క్లీన్ చేశారు. కమిషనర్ గారిని, అడిషనల్ కమిషనర్ గారిని, తర్వాత మిగతా అధికారులని అప్రిషియేట్ చేస్తాను, ఎస్సీని, డిఏని. ఇక్కడ దీని వాళ్ళ టెంకాయ కొట్టాం. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే బాస్కెట్బాల్ కోర్టు ఒకటి చక్కటి చేయమన్నాను, ఫుట్బాల్ కోర్టు చేయమన్నాను, క్రికెట్ పిల్లలు ఆడుకోవటానికి కన్వీనియంట్గా చేయమన్నాను. అదేవిధంగా రన్నింగ్ చుట్టూ, అంటే ఈ పరిసర ప్రాంతంలో ఉండే వార్డులలో ఉండే వాళ్ళందరూ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేయడానికి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెద్దది ఏమన్నాను. ఎంత లెంత్ వస్తుంది వాకింగ్ ట్రాక్ ఐడియా ఉందా? 200 మీటర్స్ లెంత్, 200 మీటర్ల లెంత్ ఉండే చక్కటి వాకింగ్ ట్రాక్ వస్తుంది. ఈ విధంగా దీన్ని రాబోయే వీళ్ళకి 3 నెలల టైం ఇస్తున్నాను. 3 నెలల లోపల ఇదంతా కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా నెక్స్ట్ టైం వచ్చిన మరికొన్ని పార్కులను యాక్చువల్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని, అదేవిధంగా స్కూళ్ళల్లో ఉన్న ప్రతి గ్రౌండ్ని పూర్తి చేస్తాం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్నిటి కూడా చేస్తామని. అయితే ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపిక ఉండండి, ఖజానా లేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చిన్నగా అడుగులు వేస్తూ ఒక స్టేజ్కి వచ్చాం. ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి అందరూ ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.